నమస్తే అండి విఆర్ఐ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే నమస్తే. ఈ ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి ఏంటి సార్ గురుగారు? ఎవరు మాట్లాడేది? నేను విష్ణు కిషోర్, హైదరాబాద్ నుంచి, వికేఆర్ టీవీ. సార్ నేను విఆర్ఏ కాదు, పంచాయతీ సెక్రటరీ సార్ మీరు? ఓకే సార్. సార్ ఏంటి సార్ పరిస్థితి? అది ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు వస్తాయి సార్? అవి తెలియదు సార్ మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే దాని మీద అంతా వెరిఫికేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇది ఎవరికి తెలుస్తుంది సార్ ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు వస్తుంది ఏంటి అని? మాకు కూడా అంత ఐడియా లేదు సార్. ప్రజెంట్ అయితే మాకు ఒక ఎంప్లాయీగా ఇచ్చిన. మీరు ఎక్కడ సార్? ఇది విఆర్ఐ అంటే సెక్రటరీకి ఎక్కడ సార్ మీరు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్. అంటే కొత్తగూడెం జిల్లాలో ఏది ఇల్లు అందా? టేకులపల్లి మండలం సార్. టేకులపల్లి. ఓకే. మన పూర్ణచంద్రరావు అని హ్యాండిక్యాప్డ్ పాపం, ఆయన ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేస్తే ఆయన రిజెక్ట్ చేశారట. రిజెక్ట్ ఎవరు చేయలేదు సార్, ఎలిజిబుల్ లోనే ఉన్నాడు. ప్రజెంట్ అయితే ఫారెస్ట్ ఆఫ్ ద పూల్ ప్రకారం అయితే కొంతమంది తీసుకొచ్చారు సార్. ఎవరు సార్? అయితే మ్యాక్సిమం సార్ ఇప్పుడు ఫారెస్ట్ ఆఫ్ ద పూర్ ప్రకారమే ఇందిరమ్మ ఇల్లులు మేము ఇస్తున్నాం ఇక్కడ. ఏమంటే మేము కాదు, కమిటీ, యాజ్ పర్ కమిటీ. మేము కమిటీకి ఓన్లీ సెక్రటరీ ఏంటి అంటే గైడ్ లైన్ చేయడమే. యాజ్ పర్ ఇందిరమ్మ కమిటీ ప్రకారం మేము వాళ్ళకి గైడ్ లైన్ చేశాము. గైడ్ లైన్ చేసి వాళ్లకు ఎవరైతే లబ్ధిదారులు ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ లిస్టు వాళ్ళకి ఇచ్చాము. అంటే వాస్తవానికి అంటే పూర్ణచంద్రరావు ఎలిజిబుల్ లేడా సార్? ఎలిజిబుల్ సార్. కాకపోతే ఇప్పుడు మా పంచాయతీలో మొత్తం సార్ జనాభా 2000. మొత్తం జనాభా 2000. మొత్తం వచ్చి 5 హ్యాబిటేషన్స్, 10 వార్డులు. వార్డుకి 3 వార్డులు లెక్క వీళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయితే దాని ప్రకారం ఇచ్చారు. కాకపోతే ఏమైంది అంటే సార్ 25లో ఈ సెలెక్ట్ చేసేటప్పుడు మనకు 10 మంది పూర్ ఉన్నప్పుడు 10 మందికి మనం ఇవ్వలేం కదా సార్. అంటే నేనేమంటానంటే గ్రామ పంచాయతీ మొత్తంలో అందరికి కలిపి రావాలి కదా. ఇప్పుడు ఒక హ్యాబిటేషన్ లో ఒకరికి ఇవ్వాలి, ఒక హ్యాబిటేషన్ లో ఒకరికి, అట్లా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇచ్చుకుంటూ వచ్చేటప్పటికి 25 సరిపోయాయి. వీళ్ళని నెక్స్ట్ లిస్ట్ ఇస్తారు సార్. అంటే థ్యాంక్ యూ సార్, అది మంచిదే. కానీ నేనేమంటానంటే సార్, అంటే నా ఆలోచన, ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళకు ముందు ఇవ్వడం పట్ల నష్టం ఏముంది సార్? ఆ తర్వాత లిస్టులో ఇవ్వచ్చు కదా, ఎందుకంటే వీళ్ళకు చేసుకునేటటువంటి స్తోమత ఉండదు, చాలా ఇబ్బందులు ఉంటాయి కదా సార్. అది ప్రభుత్వము యాక్చువల్లీ ఒక్కసారి మీరు ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా ఒక్కసారి ఆ అర్జీ పెట్టాలి సార్, కంపల్సరీ. ఎందుకంటే ఈ డిజేబుల్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వండి, బాగుంటుంది సార్. ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఇస్తున్నట్లు సార్ ఇక్కడ ఇచ్చేది కూడా చాలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సార్. ఎస్, ఓకే, కాదన్నట్లేదు, మీరు ఆ ప్రకారం ఇస్తే చాలా సంతోషం. కానీ ఏదేమైనప్పటికీ వీళ్ళు అంతకన్నా పూర్ అనమాట. వీళ్ళు వాళ్ళన్నా ఏదైనా పని చేసుకోగలుగుతారు కానీ వీళ్ళు పని చేసుకోలేరు కదా సార్. అదే విధంగా చేద్దాం. అది ఒక్కసారి మీరు ఆ ప్రభుత్వం దృష్టికి కూడా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా సార్. తప్పకుండా మీరు చెయ్యాలా, ఎందుకంటే వాళ్లకు మాత్రం ఎట్టి పరిస్థితులలో మంచి జరిగేటట్లు మీరు చూడాలి సార్. వాళ్ళు ఎలిజిబుల్ సార్, 100% ఎలిజిబుల్. కాకపోతే ఇప్పుడు మనకు ఒక వికలాంగులను తీస్తాం ఒక దగ్గర, అంటే అందరికి మళ్ళీ అదే తీస్తే ఏమైతుంది అంటే సార్, ఇప్పుడు మా దగ్గర ఒక వార్డు లెక్క గానీ ఒక హ్యాబిటేషన్ వైజ్ గా తీస్తే మనకు ఒకరికే 2-3 వెళ్ళిపోయినాయి అని అంటే అది పెద్ద వివాదాలకు దారితీస్తుంది అనేసి మన దగ్గర ఉన్న కమిటీ వాళ్ళు కూడా ఆలోచించి, అదే ఒకసారి కమిటీ కూడా చెప్పండి సార్. ఫస్ట్ ఏంటంటే దాంట్లో ఏంటంటే సార్, ఇప్పుడు వచ్చేయే తక్కువ, మొత్తం అందరికి ఇవ్వలేరు కదా ఇమీడియట్లీ ఇవ్వలేరు. కాబట్టి దాంట్లో ఇప్పుడు మీ ఈ 2000 జనాభాలలో ఎంతమంది ఉన్నారు సార్ ఈ డిజేబుల్ క్యాండిడేట్స్? దాదాపుగా ఇప్పుడు ఒక 4-5 ఉన్నారు సార్. మాక్సిమం అట్లనే ఇచ్చుకుంటూ వచ్చాం సార్ మేము. డిజేబుల్డ్ ఇప్పుడు 3-4 ఉన్నారు సార్ మా దాంట్లో కూడా. అదే 4 అంటే పెద్ద విషయం కాదు కదా సార్. అదే సార్, ఎవడో ఎక్కువ మొత్తంలో ఉన్నారంటే ప్రాబ్లం. 4 అంటే ఆల్రెడీ 1/4 ఇవ్వచ్చు వాళ్ళకు సార్. అట్లంటే మనం హ్యాబిటేషన్ వైజ్ గా చెప్పుకుంటూ వస్తున్నాం సార్. అదే సార్, కానీ కాకపోతే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి విధంగా మీరు ఖచ్చితంగా చేయాలని. 100% ఇప్పుడు మన ప్రాధాన్యత ఎట్లున్నదంటే డిజేబుల్డ్ యంగ్ విడోస్ లో కూడా, మళ్ళా యంగ్ విడోస్
తర్వాత అట్లా చూసుకుంటా ఇచ్చుకుంటూ వస్తున్నాం సార్. అదే సార్ అట్లే చేయండి సార్, ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు సార్ ఇవి సార్, మా సొంతగా చేసింది కాదు. అదే 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 మీ కమిటీలో కూడా మాట్లాడి మీరు అసలు మీకు సంబంధం ఉండదు, కమిటీలో నిర్ణయం చేసింది, ఆ కమిటీకి కూడా ఉన్నతాధికారులు చెప్పింది, ఆ ఉన్నతాధికారులకు మినిస్టర్లు చెప్పింది, మినిస్టర్లు ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ఉంటుంది. కానీ దాన్ని మీరు ఒక్కసారి మాత్రం ఇట్లా ప్రజల నుంచి ఇట్లా వస్తూ ఉంది అని చెప్పేసి ఒకటి మీరు ప్రజెంట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఓకే సార్, తప్పకుండా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు లైవ్కి వచ్చి మీకు ఉన్నటువంటి అమూల్యమైనటువంటి అంటే విషయాలను చెప్పారు పర్ఫెక్ట్గా. మీరు ఖచ్చితంగా మా విషయాన్ని కూడా ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది పరిస్థితి. అంటే నా కోరిక ఏంటంటే ఎవరైతే డిజేబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఫస్ట్ వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంలో పెద్ద సక్సెస్ ఉంటుంది ప్రభుత్వానికి నేను చెప్పే మాట ఏంటంటే వాళ్ళు ఏమి చేసుకోలేరు పాపం. వాళ్ళు ఫస్ట్ ఏం చేసుకోలేరు. 2000 మంది ఉన్నారంట, 2000 మందిలో 2000 కుటుంబాలలో నలుగురికి 2000 జనాభాలో పేదోళ్ళు 500 మంది ఉన్నారు, 400 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, దాంట్లో 9 ఉన్నారంట. మరి వాళ్ళకి ఇవ్వడంలో 1/4 ఇవ్వడంలో పెద్ద తప్పు లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి, లేకపోతే ప్రభుత్వం భరతం పడతా ప్రజా అసెంబ్లీ ద్వారా మామూలుగా ఉండదు. ప్రతిదీ దగ్గర ఎవరెవరికి ఇచ్చిండ్రు ఏంటి అని వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ప్రజా అసెంబ్లీ ఖచ్చితంగా వాళ్ళకి ఎంత ఉన్నది ఆస్తులు, ఏమున్నది, నిజమైన పేదోళ్ళ కాదా అనేటటువంటిది ఖచ్చితంగా ప్రజా అసెంబ్లీ ప్రజలకు తెలియజేస్తుంది, వాళ్ళ భరతం పడుతుంది. అక్కడ ఎంత పెద్ద మినిస్టర్ ఉండని, ఎంత పెద్ద ఎమ్మెల్యే ఉండని, డోంట్ కేర్ ప్రజా అసెంబ్లీ ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వండి, 1/4 ఇవ్వడంలో తప్పు లేదు. కాబట్టి అటువైపు ప్రభుత్వం ఆలోచించాలా. ఎందుకంటే ఇది సపరేట్గా ఒక వీడియో ఖచ్చితంగా కట్ చేసి పెడతా, దయచేసి షేర్ చేయండి. దయచేసి ఎవరైతే డిజేబుల్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వికలాంగులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందుకోవాలా. ఫస్ట్ వాళ్ళకు కాలు చేతులు రెక్కలు ఉండే, వీళ్ళు తిని పండుకునేటోళ్ళు మంచి కాళ్ళు, ఎవరు మంచి కాలు రెక్కలు ఉన్నటువంటి వాళ్ళకు తిని పండేటోళ్ళకి కాకుండా పేదరికంగా ఉన్నటువంటి వాళ్లకు ఒక లిస్ట్ అయితే తయారు చేసినట్టు చెప్తా ఉన్నాడు సెక్రటరీ. దానికి ఒక కమిటీ, ఆ కమిటీ మీద ఇంకా ఉన్నతాధికారులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ వికలాంగుల జీవితాలను చూడండి. ఎక్కువ మంది ఉంటే 1/4గా చేయండి. ఇప్పుడు ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు, ఒక 100 మంది ఉన్నారనుకో, 100 మందికి ఇవ్వాలనే నిర్ణయం చేసినప్పుడు దాంట్లో 1/4 చేయండి. 1/3 కూడా అంటలేండి, 1/4 చేయమని చెప్తున్నా. 100 మందిలో మీరు 10 మందికి ఇవ్వండి, 5 మందికి ఇవ్వండి. అట్లా ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మరి 25 మందికి సెలెక్ట్ చేసినట్లు తెలుస్తూ ఉన్నది. 25 మందిలో ఖచ్చితంగా నెక్స్ట్ మన పూర్ణచంద్రరావు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి కూడా ఆయన హామీ ఇస్తూ ఉన్నాడు. డెఫినెట్గా రావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. డెఫినెట్గా ఇంకా అవసరం వస్తే పై అధికారులు, అవసరం వస్తే మినిస్టర్ కొంత కూడా లైవ్లో తీసుకొని మాట్లాడటానికి నేను ప్రజా అసెంబ్లీ సిద్ధంగా ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అదే